ఈ పెద్ద పెద్ద గురువులు కూడా పర్సనల్ మేకప్ మ్యాన్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే వేషాలు వేస్తూ ఉండాలి, జుట్టుకి రంగు వేయాలి. గురువులకి ఎందుకంటే ఇప్పుడు నేను విగ్గు పెట్టుకొచ్చాను అనుకోండి, ఎందుకు అనవసరం కదా. ఇప్పుడు బట్టతల ఉంది, నేనేమో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని వచ్చాను అనుకోండి, జుట్టు తెల్లబడితే రంగు వేసుకుని మీ ముందుకు వచ్చాను అనుకో, ఎందుకు అనవసరం కదా. ఈ పెద్ద పెద్ద గురువులు ఇలాంటి వేషాలన్నీ ఎందుకు వేస్తున్నారు? అంటే మీరు జుట్టు నెరిసిపోతే 10 మంది ముందుకు రావడానికి సిగ్గుపడో లేకపోతే మనల్ని తక్కువ చేస్తారని వాళ్ళు తక్కువ అనుకుంటారనో ఏదో ఒక భ్రమ లేదు. ఏమిటి ఆ భ్రమ? నేను ఆలోచించాను దీని గురించి. వాట్ కుడ్ బి ది రీజన్? ఒక అమ్మాయి చేసిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ దట్ గర్ల్, షీ హ్యాస్ టు డూ ఇట్. దట్ ఈజ్ అది హ్యూమన్ నేచర్ అలాంటిది, ఉమెన్ హుడ్ అలాంటిది. దాని గురించి మరో రకంగా మాట్లాడే హక్కు మనకు లేదు. ఇట్ ఈజ్ వెరీ మచ్ శాంక్షన్డ్ బై ది శాస్త్ర ఆల్సో. కాబట్టి వీళ్ళకి ఎందుకండి, వీళ్ళకి ఈ వేషాలు ఎందుకు? ఇప్పుడు ముఖాన బొట్టు పెట్టుకోవడం, మనం హిందువులము, మనకొక డిస్టింక్షన్ ఉంటే మంచిది, మనం ముఖాన బొట్టు పెట్టుకుందాం అని అనుకుంటే అలా చేయొచ్చు. లేకపోతే బొట్టు పెట్టుకోవడంతో ప్రాచీన సంప్రదాయం నుంచి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ నైస్ థింగ్ టు డూ ఇట్, సో లెట్ మీ డూ ఇట్. లేకపోతే అక్కడేదో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది, దానికి రక్షణగా సూర్యకాంతి నుంచి దానికి రక్షణ లభిస్తుంది, లేదో కొంత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా దానికి చేత చేసి బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు పెట్టుకుంటే సరిపడుతుంది కదా. లేక ఉండగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా గీత గీయచ్చు, లేకపోతే ఇలా ఒక గీత గీయచ్చు, సరిపడుతుంది కదా. దాన్ని అంత ఎలాబరేట్గా పెట్టడం ఎందుకు? లేకపోతే ఇలాగా దానికి మేకప్ మ్యాన్ ఉంటాడు, వాడు పెడతాడు. ఒళ్ళంతా బొట్లు పెట్టుకోవడం ఎందుకు? వై లైక్ దా? వాట్ ఫర్? మీరు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు? మనుషుల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? దేవుణ్ణి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి మీరు మురిసిపోవడంతో సరిపడుతుందా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్? గురువులు, లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించవలసిన గురువులు భౌతిక దేహానికి ఆ రకమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వటము, భౌతిక దేహాన్ని ప్రధానంగా చేసుకుని ఏదో వేషాలు వేస్తూ ఉండటము, ఇదంతా కూడా పెద్ద భ్రమ. ఈ భ్రమ ఈ జనులను విడిచిపెట్టుట లేదు. వీళ్ళు ఇలాగ భ్రమలో పడి కొట్టుకుంటున్నారు అని అంటాడు ఆయన.